మహానటుడు సిఎస్ఆర్ పూర్వ స్మృతులు 2వ భాగం 11/4/20. తన తల్లిదండ్రులు ఆవిడ ఏమేం చెప్పారు, ఎలా పోట్లాడుకున్నారు, తను మొదటి సినీ అనుభవం, నాటకీయ అనుభవం అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సిఎస్ఆర్గా. ఇప్పుడు వాళ్ళ అమ్మ మళ్ళీ ఏం చెప్తుందో చెప్తున్నా. మళ్ళీ మా అమ్మ దగ్గరికి వస్తా ఆవిడ అంటుంది, ఇది నా కర్మరా అంజీ. మా తండ్రి పోగానే ఆఖరి చెల్లెలు నా వద్దకొచ్చి ఉండిపోయి మీ నాన్న పెళ్లి చేశారు. 4 ఆడపిల్లలు. మేనమామ గోవిందరాజుల కృష్ణయ్యగా, ఆయన ఉయ్యూరు ఠాణేదార్. ఇప్పుడు గుంటూరులో ఉన్న డాక్టర్ గోవిందరాజుల నరసింహారావు ఒక మేనమామ కొడుకు. మా అక్క కొడుకు వడ్లమూడి నరసింహారావు బిఏఎల్ లీడర్ బాపట్. ఇప్పుడు బందా కనకలింగేశ్వరరావు మా మామగారు నా అన్నగారు. బందా కనకలింగేశ్వరరావు మామగారు నా అన్నగారు. నన్ను ఆదరించే బలగం నాకు అంటున్నాడేమో. నన్నింత అన్యాయం మీ నాన్న ఎందుకు చేశారు? ఆఖరికి చెయ్యెత్తి కొట్టడం కూడా జరిగిందిరా. ఏమిటిదంతా చెప్పు అని మా అమ్మ అంటూ ఉండేదని చెప్పు. ఇక మా నాన్న ధోరణి మీకు వినిపిస్తుంది. ఎందుకేమిటి దాని మొహం? ఒరే అంజీ, నా జాతకంలో 2వ భార్య కాకపోయినా భార్య మాదిరి ఇంకొకత ఉండాలి, లేదా మొదటి భార్య బతకదని జాతకంలో స్పష్టంగా ఉంది. ఆమెను బతికించి బట్ట కట్టించడానికే నేను ఈ పని చేస్తున్నా, సరేనా అంటూ ఆయన నా పసితనపు బుర్రలోకి ఇలాంటి భావాలన్నిటినీ చొప్పించడానికి సంకోచించల. తల్లి తన పిల్లల్ని ఇంటింటికి తిప్పినట్టు మా నాన్న ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మమ్మల్ని ఆ ఊరి నుంచి ఈ ఊరికి, ఈ ఊరి నుంచి ఆ ఊరికి తిప్పాల్సిన పరిస్థితి లేదు. మా మకాం నరసరావుపేట నుంచి దాచేపల్లి, అక్కడి నుంచి గురజాల, ఆ తర్వాత మాచర్లకు, తర్వాత బాపట్లకు మారిందిరా. మా బాపట్ల చేరేసరికి నాకు 4 ఏళ్ళు ఉంటాయేమో. చుట్టూ ఉన్న ప్రపంచపు పరిస్థితి నాకు కొద్దిగా బోధపడు. 5వ ఏడు వచ్చింది. వీధిని బడిలో వెయ్యాలి అంది మా. చూద్దాంలే, అప్పుడే ఏం తొందర, వాడంతా వాడు చదువుకుందామని కుతూహలంతో బడికి పోని అని నా నాన్న వాదన. అమ్మకు నాన్నకు ఎప్పుడు పట్టినా ఏదో ఒక విషయం మీద లడాయి తప్పటం లేదు. ఏదైనా అల్లరి చేస్తే మా అమ్మ నన్ను చెడాబడా ఉతికే. అది చూసిన మా నాన్నకు హనుమంతుడు పూనేవా. వాడు ఎవడనుకున్నావు? ఏమిటి సంగతి? వాడు మన వంశోద్ధారకుడే, మనకు సంపాదించి పెడతాడు. వాడి జాతకం నాకు తెలిసినే, నీకేం తెలుసు నీ బొంద అంటూ నాన్న ఆవిడ మీద కరికి లంఘించే సింహంలాగా దూకేవా. నా జీవిత రేఖని తీర్చిదిద్దాలనే ప్రేమ కొద్ది అమ్మ నాకు తెలియదా ఏమిటి? వాడు నా కొడుకు మాత్రం కాదా అంటూ 4 తగలనిచ్చే. దాంతో నాన్న తాడిత భుజంగాల్లాగా, అంటే దెబ్బకు తిన్న పాములాగా లేచి అమ్మకు 4 తాపులు వడ్డించాడు. ప్రతిరోజు ఇదే తంతు మా ఇంటి. ఆఖరుకు అమ్మ నాన్నల సంధిపత్రం మీద సంతకం పెట్టి నన్ను బాపట్లలో ఉన్న వీధి బడిలోకి పంపటానికి నిశ్చయం. నాకు మటుకు ఎంచేతనో బడికి పోవాలని లేదు. స్వేచ్ఛగా తిరుగు ప్రపంచాన్ని అర్థం చేసుకుందామని అభిలాష నాలో ఎక్కువ. దాంతో నేను బడికి పోనంటూ పీచిపే. మంచి రోజు చూసి మా వాళ్ళు నాకు అల్లౌరి నరసింహస్వామి దేవాలయంలో పుట్టు వెంట్రుకలు తీశారు. దాంతో తల మీదన భారం కొంత తగ్గినట్టు అనిపించి ఒక్కొక్కసారి నన్ను కింద పడేసి ఈడ్చుకుపోతే తప్ప నేను బడికి పోయేవాణ్ణి కాదు. నా ఏడుపులు, పెడబెబ్బలు, రోదసి కుహరం నిండిపోయి పంతులు శ్రీ గురునాథం మొత్తానికి నాకు బడి మీదన ఉండే భయాన్ని పోగొట్టి పలకా బలపం తీసుకొని నేను ఓనమాలు దిద్దుకున్న చదువు మీద తీసి మొత్తానికి నా నాలుకకు బాగా తగిలి సతుకు సతకటంలో ఏవో తెలివితేటలు చూపెడుతున్నాడు
అని పంతులు శ్రీ గురునాథన్ నన్ను 6 నెలల్లో 2వ క్లాసుకు ఎత్తి పారేశారు. వీడు గడుగ్గాయి కాదు, తెలివిగల ఘటం అని అందరూ అరచేతులతో చప్పట్లు చేశారు. నరసరావుపేటలో ఉండగానే నాటకాల గురించి మా నాన్న తన మిత్రులతో మాట్లాడుతూ ఉంటే నేను వినేవాడు. అప్పుడు నాటకాలు చూసే ప్రేక్షకుడు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి విధానాన్ని అనుసరించి వ్యవహార కాండ సాగి ప్రేక్షకుడు ప్రతివాడు ప్రతి ప్రదర్శనకు సజ్జలైతే నూనెడు, మానెడు, రాగులైతే మానెడు, వడ్లయితే తవ్వెడు ఇచ్చేవాడు. మా నాన్న శ్రీయాళ చరిత్ర నాటకంలో యతి హరిశ్చంద్ర పాటల్లో వశిష్ఠుడు వేస్తుండేవారని వాళ్ళు చెబుతుంటే విన్న జ్ఞాపకం. ఆయన పాడితే 1/2 మైలు దూరం వినబడేది. ఒక కోణంలోంచి చూస్తే మా నాన్న మహా నీతిగని పేచీలు పెట్టడంలో పెద్ద చెయ్యి. సినిమా నటుడు, దర్శకుడుగా కొన్నేళ్ళు మద్రాసులో జీవితం గడిపి ప్రస్తుతం న్యాయవాదిగా బాపట్లలో వ్యవహరిస్తున్న కోన ప్రభాకర్రావు తండ్రి శ్రీ కోన వెంకట్ అని వాళ్ళ అబ్బాయి మనవడు. ఇప్పుడు సినిమా డైలాగులు రాస్తారు. పోకిరి సినిమాకి అతనేడే. మా నాన్నకు ప్రాణ స్నేహి వెంకట్రావు ఆ రోజుల్లో కొంచెం పేరు మోసిన లాయ. వీళ్ళిద్దరూ కలిసి ఏ వ్యవహారమన్నా సాగిస్తే పచ్చగడ్డి బగ్గుమనే. అసలు ఉద్యోగం కంటే ఇతర కార్యాల మీద తన మనస్సు లగ్నం చేయటం చేత మా నాన్న బండి అప్పుడప్పుడు బోంతా కొట్టేది. ఒకసారి ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయటం కూడా కింద పడ్డా నాదే పై చెయ్యి అనే ఘటన కావడం చేత మా నాన్న మద్రాసు వచ్చి చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్గా పనిచేస్తుంది. శ్రీ తాడికొండ సీతారామయ్యను పట్టుకొని రెవెన్యూ శాఖలో పెద్దల ప్రాపు ఎలాగో మొత్తానికి ఉద్యోగం తిరిగి సంపాదించారు. ఆయన మద్రాసు రైలెక్కక ముందు ఒక సంఘటన జరిగి పరిగెత్తుతూ నేను బోర్లా దాంతో నా కుడి చేతి ఎముక వెళ్ళి. మా నాన్న ఆవేదన నిజంగా అంతా ఇంతగా. వంశ ప్రదీపకుండనే విశ్వాసం మీద ఆయన తల్లి ప్రేమ అనే సినిమాలో సిఎస్ఆర్ లాయర్ వేషమో ఏదో నా చేతిని బాగు చేయించడానికి సతమతమై స్థానికంగా ఉన్న యునానీ డాక్టర్ తీసుకొచ్చి ఆయన నా చేతికి కట్టి ఉద్యోగ విషయంలో తొందరగా మద్రాసు పోవాల్సి రావడం చేత ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా ఆ డాక్టర్కి అప్పచెప్పి మా అబ్బాయి జాగ్రత్త అంటూ రైలు. మొత్తానికి మద్రాసులో వ్యవహారం పూర్తి చేసుకొని నాన్న బాపట్లకు తిరిగి వచ్చా. ఏం తీసుకొచ్చావు నాకు అంత దూరం వెళ్ళి అడిగానే. ఇదిగోరా బాబాయ్ ట్రైసైకిల్. దీన్ని మద్రాసు 3 మార్కెట్లో 4 రూపాయలకు కొనుక్కు. దీన్ని నీ ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ ఊరంతా తిరుగు. ఇదిగో ఇది కాలింగ్ బెల్, ఇలా నొక్కాలంటే గే అని అరుస్తుంది తెలుసా అంటూ మా నాన్న దానిలో అది గే అని అరిచింది. అది వింటుంటే ఏదో తమాషాగా. ఇంతకు ఎముక విరిగిన కుడి చేయి ఇప్పటికీ సరికాల, ఎత్తుతే కొంతవరకే విడుతుంది. చూడండి, పేచీలో పెద్ద చెయ్యి అయినా మానం అభిమానం అంటే మా నాన్నకు మహాపట్టుద. పెళ్లి ఖర్చులకు గాను ఒక పెద్ద మనిషి ఆయనకు 200 రూపాయలు ఇచ్చారు. అది ఆయన జేబులో పెట్టుకున్నా. ఆ జేబులోనే ఆయన నా కోసం ఒక బూందీ పొట్లాన్ని కొని దోపారు. దారిలో అది ఎక్కడో 100 రూపాయల నోట్లు పడి ఎక్కడో 200 రూపాయల నోట్లు కింద పడిపోయి. బాగా ఆలోచించి మా నాన్న బందరు దగ్గరున్న మా స్వగ్రామం చిలకలపూడి వెళ్ళి అక్కడున్న ఆస్తిలో తన భాగాలు పంచుకోవడంలో అన్నదమ్ములు ఎంతో అసహ్యంగా కీచులాడుకున్నారని నాకు తెలుసు. దానికి వారికి చెందకుండా వీరికి చెందకుండా వారు ఇంటిలోని కొన్ని భాగాలు పరుగులు ఉపారలు తీసుకొని పగలగొట్టుకున్నారు. ఆఖరికి ఆ ఆస్తి ఎవరికి స్వయంగా దక్కకుండా మరొకరి చేతిలోకి భాగాల పంపిణీకి సంబంధించిన భాగోతం
ఆ రోజుల్లో అంత ఉద్ధృతంగా ఉండేదని నేను మొత్తానికి ఆస్తి పంపకంలో మా నాన్న చేతిలో 900 రూపాయలు పడ్డా. ఆ డబ్బు తీసుకొని ఆయన వెళ్ళి పెళ్లి వ్యవహారాలు ఏ ఇబ్బంది లేకుండా సర్దేశాడు. తన స్నేహితుడికి ఇంట్లో పెళ్లి కావడంతో ఆయన రాత్రింబవడు అక్కడే ఉండి వ్యవహారాలన్నింటినీ సక్రమంగా జరిపి పెళ్లిళ్లలో వచ్చే పేచీల పరిష్కారం చేయడంలో మా నాన్న గట్టి బెట్. ఇక నా చదువు విషయానికి వస్తే బాపట్ల హై స్కూల్లో నేను 3వ క్లాసులో అక్కడ నేను 3 నెలలు మాత్రమే చదువుగా. తర్వాత మా నాన్న అద్దంకికి ఉద్యోగరీత్యా బదిలీ కావడంలో చదువుకు స్వస్తి చెప్పాల్సి వచ్చి ఆ స్కూల్లో నేను 3 నెలల పాటు చదువు. నేను పాత విద్యార్థుల జాబితాలో పడిపోయి ఇప్పటికి నాకు ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ సాంవత్సరిక ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వానాలు వస్తూనే వాటిని చూస్తే ఒక విధమైన ఆనందం కలు. బాపట్లలో నేను సిఎస్ నటేశం ఆడిన లంకా దహనం నాటకం చూసి నాకు ఊహ వచ్చాక చూసిన మొదటి నాటకం అదే. నా పేరు కూడా ఆంజనేయులేమో. గణేశన్ ఆంజనేయ పాత్ర నా హృదయానికి బాగా హత్తువై వాలం పెంచి తోక ఆయన రావణాసుడు దర్బారులో కూర్చొని అది తంతరమని తెలియక శ్రీనటేశన్ నిజంగా వాళ్ళని పెంచాడనే భ్రమలో నేను చాలా కాలం ఉండిపోయి ఆ ప్రదర్శనలో రెండింటికి ట్రిక్ సీన్లు ఇవి ఈనాడు తెలుస్తాయి. కానీ ఆనాడు పాత్రధారుడే తమ తెలివితేటల్ని అలా చూపించారనుకున్నాం. మా నాన్నే స్వయంగా తీసుకొని లంకా దహనం నాకు చూపించినట్టు నా జ్ఞానం. నాటకం అయిపోయాక మర్నాడు నేడు రంగస్థలం మీద ఆంజనేయుణ్ణి అనుకరించడం మొదలై మొల చుట్టూ ఒక పెద్ద తాడు కట్టుకొని దాన్ని వాలంగా భావి ఇంట్లో బయట మొత్తానికి కొంత అల్లరి చేసి నటన ఆనాడే నాకు పట్టట్టు అయినట్టు. దానికి రైటో స్పిరిట్తో తీసుకున్నవాడు హర్షించి తక్కినవాడు ఏదో కొర్ర కుట్టి గంతులు అని డిగ్రీ ఇచ్చారు. మొత్తానికి బాపట్ల పట్టణం నాటకానికి సంబంధించిన తీపిని నా నాలుకకు రాసి లొట్టలు వేసి ప్రపంచ ప్రఖ్యాతి గల ఈల విద్వాంసుడు కొమరవోడు శివప్రసాద్ బాపట్లలోనే పెరిగాడు. కోన ప్రభాకర్ రావు గారి ప్రాపకంలో పెరిగాడు. ఆయన్నే ఈయనకి బాలమురళి మొదలైన వాళ్ళకి పరిచయం చేసి అంత గొప్పవాణ్ణి చేశారు. మొత్తానికి బాపట్ల పట్టడం అయిపోయిందా. తర్వాత నా జీవితంలో అది మరో అధ్యాయానికి నాంది ప్రస్తావన. కాలవాహినుడు ఈదుతున్న నేను మా కుటుంబంతో బాపట్ల బదిలి అద్దంకిలో అడుగిట్టా. చెప్పాను కదా, మా కుటుంబం అలా ఊళ్ళు తిరుగుతోందని. ఈ చెరగడంలో మా చెర్లలో మా పెద్ద చెల్లెలు, బాపట్లలో పెద్ద తమ్ముడు నాగేశ్వరరావు గత 20 ఏళ్ల నుంచి వాహిని విజయ సంస్థల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాడు. గుంటూరులో నా 2వ తమ్ముడు వెంకటరత్నం పుట్టాడు. అవి విధవా వివాహ ఉద్యమం ఉధృతంగా సాగిపోతున్న రోజు. ఈ ఉద్యమం మొత్తానికి మా నాన్న దృష్టికి కూడా సంఘం మీద కత్తి దూసి మా నాన్న ఈ ఉద్యమ ప్రచారానికి తీరుబడి సమయం మంగళగిరి, బందరు మొదలైన ఊళ్ళు తిరిగా. అలా తిరిగేటప్పుడు ఆయన నన్ను కూడా వెనకాల వేసుకు వెళ్ళారు. సంస్కరణ ఉద్యమానికి సంబంధించిన గాలి మొత్తానికి నాకు కూడా సోకకపోల. ఆ వయసులో నన్ను ఎక్కువగా ఆకర్షించాయి రైళ్ళు, ఇంజిన్. అది గప్ చుట్మని పోతుంటే నాకు చూడటానికి చాలా తమాషా అనిపించింది. రైళ్ళు వెనక్కి ముందుకు స్టంట్ చేసుకుంటూ ఉంటే స్టంటర్ నేను చూస్తూ అలా ఉండిపోయి. రైలు బండిలో ప్రయాణం చేయటం అంటే ఎంతో సరదాగా ఉంది. నేను మా పినతల్లి కొడుకు నరసింహారావు ఇంట్లో 4 మెతుకులు గబగబా నోట్లో వేసుకొని గుంటూరు స్టేషన్ ఆవరణలోకి వచ్చి పట్టాలకడ్డంగా పరిగెత్తుతూ ఉండే. ఆ లేత వయసులో బొక్క బోర్ల పడటం, లేవడం, దుమ్ము దులుపుకొని తిరిగి పరిగెత్తడం ఇలాంటివన్నీ సహజమైపోయాయి. ఒకసారి గూడ్స్ బండి స్టంటింగ్ చేసుకుంటున్న సమయంలో నేను
ఆయన పట్టాలు దాటి ఆ అపాయానికి గురయ్య. ఏదో చేతికి దెబ్బ తగలడంతో ఆ అపాయం సాగిపో. మరి కొంచెం ముందుకు మేమిద్దరం లంఘించి ఉండే మా కథ కాస్త కంచికి పోయే అన్నట్లు అంతవరకు మా నాన్నగారి వంశాన్ని గురించి మీకు కొంతవరకు చెప్పు. ఇప్పుడు మా అమ్మ పక్షం వాళ్ళ గురించి చెప్పక తప్పదు కదా. బాపట్లలో ఆమెకుండే బలగం నాకు కొంత అగబడింది. మా అమ్మ అక్క చెల్లెళ్ళంతా ముగ్గురు. పెద్దావిడ పూజనీయురాలైన మా అన్నగారు వడ్లమూడి నరసింహారావు గారి తల్లి. రెండో ఆవిడ మా అమ్మ. ఆఖరావిడ మా ఇంట్లోనే ఉండేది. అవసరం వస్తే ఆప్యాయతో మా అమ్మ తన చెల్లెల్ని కొట్టి సుష్టిగా భోజనం చెయ్యమంటూ అన్నాన్ని నోట్లో పెట్టి తండ్రి చనిపోయడం మూలంగా మా ఆఖరు పినతల్లి మా ఇంటికి వచ్చి ఉండిపోవాల్సిన అవసరం అగత్యమే. వాళ్ళ నాన్నగారి ఆస్తి మా నాన్నగారు కాజేశారనే నెపం మీద వడ్లమూడి వారు మా నాన్నగారు కోర్టులో దావాలు వేసుకున్నారు. ఒకరికొకరు పలకరించుకునేవారు. చెల్లెలింటికి ఆ ముక్కను, అక్క ఇంటికి చెల్లెల్ని వారి భర్త అగ్రేసరు పోలిచ్చేవాళ్ళు కాదు. ఆడవాళ్ళు రాకపోకల మీద ఏవేవో ఆంక్షలు విధించారు. కానీ రక్త సంబంధం ఎక్కడికి పోతుంది? వాళ్ళకి జబ్బు వస్తే వీళ్ళకి జబ్బు వస్తే వాడు కనపడకుండా వీళ్ళకి కనపడకుండా వాడు నిశీథ సమయాల్లో రాత్రి వచ్చి చూసిపోతూ ఉండేవాడు. దానికి కర్మానండి, జాతకమనండి. మా అమ్మ అక్క చెల్లెళ్ళందరూ మగవాళ్ల చేతిలో చచ్చే దాపులు తిన్నారు దెబ్బ. ఆ హింసాకాండ వారు గురవుతుండడం చూస్తే గుండెలు అరిసిపోయి. కానీ కొంతకాలం అయ్యాక కొడుకులు పెద్దవాళ్ళై తమ తండ్రుల పక్షాన తండ్రులకు ఎదురు తిరగడంతో పాపం వాళ్ళ పరిస్థితులు కొంచెం కుదరపడి వీళ్ళ విరోధాలు ఎంతవరకు పోయాయో మీకు వర్ణించడం కోసం ఇక్కడ నేను ఒక ఉదంతం చెబుతా. వడ్లమూడి వారి వంశంలో అడుగుపెట్టిన మా పెద్దలి తన కొడుకు పెళ్లికి మమ్మల్ని ఆహ్వాని. మా నాయనకు మేము వెళ్ళటం ఇష్టం లేకపోయినా ఒంటెద్దు బండెక్కి మేము రైలు స్టేషన్కు వెళ్ళాం. మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళెవరు మమ్మల్ని రైలుకి తమలో రమ్మని చెప్పకుండా మౌన ముద్దలు దాల్చి కూర్చున్నా. చెప్పొద్దు, నా కళ్ళంబడి నీళ్లు తిరిగాయి. మా అమ్మతో నేను ఇంటికి తిరిగి వచ్చి నేను చెబితే వింటావుతే నువ్వు అయ్యింది శాస్తి అనుభవించు అంటూ మా నాన్న మా అమ్మకు 2 తాపులు తగిలించాను. ఈ హింసాకాండం చూసి నేను కూడా బాబురు. మా అమ్మ తల్లులు ముగ్గురు. ఒక ఆవిడ మద్రాసు సాల్ట్ కొటారులో ఉన్న ఒక కలవారి కుటుంబంలోకి వెళ్ళిపడి వీళ్లకు మిద్దెలు మేడలు పుష్కలం. రెండో ఆమె మా అమ్మ తల్లి. మూడో ఆమెది బందరు దగ్గర కంకటావు. ఆవిడ కొంచెం బీదమని అంచేత మా నాన్న ఆవిడను మా ఇంటికి తీసుకొని ఇంటా బయట బాధలకు లోనైన మా అమ్మ మనసు బాగుండకపోవడం చేత ఆవిడకు పరిపాలనలు చేసే ఆరోగ్యం సరిగా లేకపోవడం చేత ఈవిడ అమ్మకు అండగా తయారైంది. మాకు చాకిరీ చేసి మమ్మల్ని అందరినీ కొంతవరకు ఆవిడే పెంచి. మా నాన్న పోకిళ్ళు అన్నీ కావని నేను మొదటే చెప్పాను. ఉద్యోగం విషయం అలా ఉంచి ఆయనకు చేతి పరిశ్రమలంటే బహు ఇష్టం. వ్యాపారం కానీ ఏదైనా కొత్త విద్య కానీ చేపడితే మా నాన్న వాటి అంతు కనుక్కునేదాకా వదిలేవాడు కాదు. ఒక చెంప ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తున్న ఆయన నేర్పరితనం, బుద్ధి తీక్ష్ణత ఎక్కడా చెక్కు చెదరలేదు. అవతారంబుడు దాల్చినాడు పది అన్న పద్యాన్ని మా నాన్న ప్రత్యక్ష నిదర్శనం. పోస్ట్ మాస్టర్లను పట్టుకొని టెలిగ్రాఫ్ నేర్చుకొని వడ్రంగి పనులు వెళ్ళి ఆయన చక్కని శిల్పాన్ని ప్రతిబింబించే చిన్న వస్తువులు ఇంట్లో చేసి పెట్టేవారు. కొలంబస్ లాగా కొత్త వాటిని కనిపెట్టడం అంటే ఆయనకెంతో సార్. ఆ రోజుల్లో ఆయన పెద్ద స్టీల్ కెమెరా తెప్పించి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఫోటోలు తీశారు. మొన్నటి దాకా మీర్జాపూర్ రాజా స్టూడియోలో స్టిల్ కెమెరాగా ఉండే కంకట మా అమ్మ పినతల్లి కొడుకు. ఆయన ముద్దు పేరు పాప. ఆయన కెమెరా పని ఆయన మా నాన్న వద్దనే నేర్చారు.
మా నాన్న బాపట్ల నుంచి అద్దంకికి బదిలీ అవుతున్నప్పుడు బాగా కెమెరాలు నాకు ఇచ్చాయి బావా, ఆ కెమెరా నాకు ఇచ్చాయి, దాంతో నేను నాకు డబ్బులు సంపాదించుకొని నోరు తెరిచి చెయ్యి చాచి ఆయన అడగడంతో యోగి పుట్టిన మా నాన్న దర్జాగా ఇచ్చేసి అప్పుడు మా మేనమామ బందర్లో ఇప్పుడు ఇంకా బతికే ఉన్న ఆయనకున్న నేర్పు మాకెవరికి లేదనే ఎత్తో చేత్తో ఎన్లార్జ్మెంట్ బొమ్మలు గీసేవారు ఆయన. నేను మద్రాసు వచ్చాక ఆయన మా అమ్మను చూడటానికి వస్తే ఆవిడ ఆయన్ను కౌగలించుకొని మా తమ్ముడు వచ్చాడంటూ ఒక రోజల్లా తండ్రులు తమ జీవితాలను తగువకు లంకించుకుంటుండే తల్లులు ఆ కారు మబ్బుని పోగొట్టి ప్రేమమయపు వర్షపు జల్లుని కురిపిస్తూ పరస్పర వైరుధ్యాన్ని కనపరిచే మాల ప్రకృతి అర్థం చేసుకోవడమే మహత్తర కార్యాల కంటే మానవులకు మరొకటి ఏముంటుంది. మా ఆఖరి జనతని నూజివేడి దగ్గర ఏ పూర్ ఆవిడో వ్యోమజాలవారి కోడ పెద్ద వయసు రాకముందే ఆవిడ భర్త మా నాన్నతో పెళ్లి కాగానే పొట్టాడినవాడు. ఏమనుకున్నాడు ఏమో, ఆయన నా పెళ్లికి మాత్రం వంచి విద్దు ఆరగించిపోయి ఆయనకు ఒక కూతురు గుంటూరులో శ్రీ అచ్యుతన్న చలపతిరావు పిలిపించి ఆ అమ్మాయిని నాకు చూపారు. తండ్రుల తగులాటల వల్ల దూరమై ఆ అమ్మాయిని చూస్తే నాకు ఆపుకోలేక దుఃఖం. ఆ అమ్మాయిని చూసినప్పుడు మా నాన్న కూడా నా వెంటనే ఉన్నాడు. ఆ పిల్ల శ్రీ నెడుముక్కల సుబ్బారావు మావమరిది అర్ధాంగి అయి వస్తూ పోతూ ఉండే బంధువులు లేకపోతే ఎవరికెవరో మానవ మనస్తత్వానికి సంబంధించిన సముద్రాన్ని మరించడం బాపట్ల నాకు ఎంతో సహాయం చేసి ఇక్కడే నేను జీవితంలో చేదు తీపి రుచి చూశాను. 6వ ఏటనే నాకు పెద్ద పెద్ద అనుభవాలు కలిగాయంటే మీరు అతిశయోక్తి అనుకో. అమ్మా నాన్నలు ఉత్తర దక్షిణ ధృవాలైన వీళ్ళిద్దరి మధ్య జరిగే చిరుతప్రాయం వాళ్లకు ఇలాంటి అనుభూతులు కలగటం సహజం. ఉన్నట్టుండి మా నాన్న బాపట్ల నుంచి అద్దంకికి బదిలీ అయ్యా. మేము రైలు మీద ఒంగోలు వెళ్ళి అక్కడి నుంచి ఒంటెద్దు బండిలో ప్రయాణం చేశాం. రాత్రిపూట మేదరమెట్టు కొండ దగ్గర దొంగలు కొడతారని పెట్టి ఆ రాత్రంతా నిద్ర లేకుండా కళ్ళు తెరిచి చూసుకుంటూ ఒంటెద్దు బండిలో జాగారు ఆఖరికి అద్దంకి చేరాం. మన్నాడు పొద్దున ఒంగోలుకి అద్దంకి 20 మైళ్ళ దూరం. ఒంటెద్దు బండి ఒక్కొక్క దానికి రూపాయి పావలా చొప్పున ₹3.30 ఇచ్చి 3 బండ్లు ఆపసోపాలు పడుతూ అద్దంకి చేరేసరికి బళ్ళున తెల్లాలి. మా వాళ్ళంతా సవ్యంగా వెనకకు నుంచి దిగితే నేను ప్రత్యేకత కోసం పాకులాడి ముందు బండి నగల మీద కూర్చొని కిందికి ఒక్క మొత్తానికి నొప్పి పెట్టి దూకి కొద్ది కింద ఒక్క మొత్తానికి నొప్పి పుట్టింది. కానీ ఆ నొప్పిని ఎవరికి తెలియపరచకుండా ఉండనిచ్చే ఆ సత్రంలో నోరు మూసుకొని లోకల్ ఫండ్ సత్రంలో మేమంతా దిగాం. మా నాన్న ప్రభావం నాకంటే ముందుగానే ఆ ఊరికి చేరిందేమో. ఎవరైనా 3 రోజులు మాత్రమే ఉండనిచ్చే సత్రంలో మేము 3 నెలలు తిష్ట వేసి కూర్చోవడానికి అవకాశం. 3 నెలలయ్యాక మేము ఆ ఊళ్ళో ఒక చల్లటి మిద్దెను నెలకు ₹2 అద్దెకు తీసుకొని దాంట్లో ప్రవేశించి నెలకు ₹7 జీతం మీద బందీల్దొడ్డి గుమాస్తా హోదా నుంచి బాపట్లలో జమాబందీ గుమాస్తాగా రూపొంది మా నాన్న ఇప్పుడు నెలకు ₹20 జీతం మీద మ్యాజిస్ట్రేట్ గుమాస్తాగా అయ్యా. ఆ రోజుల్లో ఈ ఉద్యోగాలు కేవలం జీతపు డబ్బులకు పరిమితం కాకుండా వ్యక్తులు పైన వారి వద్ద నుంచి వీరి వద్ద నుంచి కాస్తో కూస్తో నందటానికి అవకాశం. ఆ నందటానికి లంచాలని పిలిస్తే ఆ భగవంతుడు మా నాన్న పైనే నంజన ఘటన. అయితే ఏం లాభం? ఇవాళ 4 డబ్బులు చేతిలోకి వస్తే తెల్లారేసరికి అన్నీ పైసలు అయిపోవాలి. నా చేతిలో ప్రతిరోజు
ఒక కానీ పెట్టడం మా నాన్నకు అలవాటు. ఆ కానీతే నేను నల్లమల్లి నరసింహని కోమటి బిడ్డ అప్పటికప్పుడు తయారు చేస్తుండే మసాలా వడలు 3 కొని నోట్లో వేసుకొని ఆ మసాలా వడల మధ్య అంతా ఇంత అక్క. 5వ ఏట నేను రైల్లో ప్రయాణం చేస్తుంటే చుట్టుపక్కల చెట్లు కొండలు పరిగెత్తుతున్నట్టు నాకు అగపడి వాటితో నేను కూడా పరిగెత్తుతున్నానని భావన కలిగి. కానీ స్టేషన్లో గూడ్స్ బండి ఇంజన్ గుప్పుమంటూ వ్యాగన్లను ముందుకు వెనక్కి షంటు చేయడం, ఒక వ్యాగన్ను గుద్ది వదిలేస్తూ అది పోయే మరో వ్యాగన్కి లంక పడడం, ఈ 2 వ్యాగన్లు కలిపి ఇంజన్ ముందుకు లాక్కుపోతుండడం, ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే నాకు గమ్మత్తుగా ఉండే. రైలు బండి దానంతటా అదే నడుస్తుందనుకునేవాడు. మొత్తానికి రైలు బండికి జీవితం బండికి సన్నిహిత సంబంధం ఉందని ఆనాడి నేను గ్రహించాను. అవసరాన్ని బట్టికి ముందుకు పోవడం, వెనక్కు రావడం ఆ యంత్రానికి ఈ యంత్రానికి సగటు. 7వ ఏట నా జీవిత సగటం ఆ కాలంలో మీటర్ గేజ్ రైలు లాగా ముందు మెల్లగానే, తర్వాత 7 నుంచి 12 మైళ్ళ వేగం మొత్తానికి 5 ఏళ్ల ఉద్యోగ హృదయంతో నేను అద్దంకిలో గడిపాను. తాతలు, తండ్రులు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వీళ్ళందరూ సంసార నాటకంలో పాత్రధారు. ఈ పాత్రధారులన్నీ విభిన్న ప్రకృతి. మొత్తానికి వీళ్ళందరూ నేను కూడా నా జీవిత నాటకంలో ఒక నటుడిగా తయారవటానికి సహాయపడి మా మానవ ప్రకృతి కూడా బయటి ప్రకృతి కూడా మొదటి నుంచి శ్రద్ధగా పరిశీలించాడు. వదిలేవాడు. ఒక నటునిగా నా ఉపయోగపడి కాలితో కాల్లో ముళ్ళు గుచ్చుకొని బాధపడుతున్న ఆ ముళ్ళు స్వరూపమేమిటో తెలుసుకోవడానికి కుతూహలపడేవాడు. కానీ ఆ ముళ్ళును మట్టుకు చెడామడా తిట్టేవాడిని కాదు. కష్టం కూడా మానవుడి ఆత్మస్థైర్యాన్ని పరీక్షించడానికే కలుగుతుందని నా బాల్యానికి క్రీడారంగమైన అద్దంకి కొంచెం తడవకుండా కూరుకోవడం భావ్యంగా తడమకుండా కనుక నా దృష్టిలో అద్దంకి ఒక అందాలశయం. అక్కడ ప్రకృతి శోభను ఆప్యాయంగా అనుభవి మండు వేసవిలో ఘుమఘుమలాడే మలమల్లాడే కొండబండ, దూరంగా నునుపుగా అగపడే పర్వతం, ఎగువ మిట్టలు, దిగుడు బావులు, నదీ గుప్యారాలు, ఇసుక తిన్నలు, గట్టుపుట్టలు, పచ్చడి పొలాలు, పచ్చిక బయలు, గరిక అయినా మొలవని ఉప్పు పర్ర, ఇలాంటివన్నీ ప్రకృతి కాంత ఆకృతి నాకు అగపరిచ. దిగ్బండలం నా దృష్టిని అమితంగా ఆకర్షించే. ఎండమావుని చూసి నేను పడాలని పరిగెత్తా. దూరానికి నున్నగా కనపడే కొండని చూసి వాటి వద్దకు పరిగెత్తుకు వెళ్ళి అవి కఠిన శిలలని నేను తెలుసుకోగలిగా. ఈత నేర్చుకోబోయి నదిలోని సుడిగుండల్లో ఇరుక్కుని నీళ్లు గొడగలు వేసి ఎలాగో బయటపడి ఆకులు దుమాదిరి ఆకాశంలో అల్లల్లాడాలనుకొని సుడిగాలిలో సరసాల అది. కానీ ధూళి దుమ్ముతో ఊపిరాడక తిరిగి నేల మీద బోర్ల బొక్కాపడి. సుడిగాలిని గురించి నా స్నేహితులు దాంట్లో దయ్యాలు భూతాలు ఉంటాయని చెప్పారు. బయళ్లలో దూరాన దివిటీలాగా అగబడ్డే అవి కురివి దయ్యాలని భయం నాకు వెంటనే భక్తికి తోడిచ. భయంతో బడికి, భక్తితో గుడికి నేను వెళ్ళసాగి. ఆశ, నిరాశ, భయం, భక్తి ఇలాంటి ఐహిక సంబంధమైన ప్రవృత్తి అద్దంకిలో నన్ను తనవాణ్ణి చేసుకొని రెడ్డి రాజులు పాలించిన మెట్ట ప్రదేశం అద్దంకిలోని వాళ్ళ అనాగరికులని తెరాని బెదవాడ పట్టణంలో ఉండేవాడు నాగరికులని అనుకుని, మెట్ట ప్రాంతంలో ఉండేవాళ్ళని పల్లెటూరి రైతులని, మాగాని ప్రదేశాలలో వాడు అపోహ. మాగాని భూముల్లో ఉండే ఉత్తర సర్కారు మెట్ట భూముల్లో కొట్టుకొని దత్తమంగళ మండలాల వాళ్ళని కొంచెం కింద భావంతో చూస్తూ ఉండడం మనకందరికీ ఒక విధంగా శిక్షకులలో చెయ్యాలనే అభిప్రాయాల అధికారుడు మా నాన్న అద్దంకి బదిలీ చేసినట్లా కనిపించి
జవాన్, అటెండర్, గుమాస్తా, పోలీస్, కరణం, వెట్టివాడు వీళ్ళందరూ పెద్దవాళ్ళని, సర్వజ్ఞులని ఆ రోజుల్లో అమాయకులను సంఘం కట్టువాడు ఉరితాడులాగా తయారు. వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి బ్రాహ్మణుల దగ్గరే మజ్జిగ అడుక్కు తెచ్చుకోవాలి, కానీ శూద్రుల దగ్గర దాని డబ్బుతో కొనుక్కొని తెచ్చుకొని తాగకూడదు. మేము అలాంటి కట్టుబాట్ల మీద కొద్దిగా కత్తి చెరిపి కానీ అక్కడి బ్రాహ్మణోత్తములంతా మమ్మల్ని వినేశారు. శ్రీ శంకర స్వాములు మాకు వారు కూడా ఏం చెయ్యలేక స్వాముల వారి నియోగి భిక్షం ఉందా, వైదిక భిక్షం ఉందా అనే మీమాంస బయలుదే. దాంతో 2 వర్గాలు కురుక్షేత్ర సమరానికి సంసిద్ధత. మాది నియోగి పక్షం. నియోగుల మీద, వ్యాపార లౌకికల మీద ఆధారపడేవాడు మాకు అండగా నిలబడి. మొత్తానికి ఇలాంటి వ్యవహారాలు పెద్దలను చెప్పి సమర్థించుకొని అవి చెప్పి ఆ లేత వయస్సులో నేను తోటి స్నేహితులతో వర్ణ భేదాన్ని పాటించకుండా కూర్చుంటే పెద్దవాడు నాకు 4 తగిలించి బయటకు వెళ్ళగొట్టా. నా రోదసి కొర నిండిన దంటలు ఉత్ప్రేక్షాలంకారానికి చోటులే. అర్థం సాంఘిక కట్టుబాట్ల మీద నేను కత్తి దూయటానికి ప్రయత్నిస్తే హుషారిచ్చిన వాడు కూడా ఆ కాలంలో లేకపోవడం. మానవ ప్రకృతిలో మంచి చెడులు ఉన్నాయి. కొందరి దగ్గర కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు గూడు కట్టుకోనుంటే కొందరి దగ్గర సత్యం, అహింస, శాంతి, దయ, దాక్షిణ్యాలు తలదాచుకోడు. మన సాంఘిక వ్యవస్థ పూర్తిగా పుచ్చిపోయిందని చెప్పడానికి వీల్లేదు. కొన్ని ఆచార మానవుడి జీవిత విలాసాన్ని తోడ్పడతాయని నేను ఆ రోజుల్లో తెలుసుకోలేదు. స్థూల దృష్టితో చూస్తే ఆ రోజుల్లో ఈర్ష్యలు, ద్వేషాలు, భేదాలు, కులమత తత్వాలు ఇలాంటివి బట్ట విప్పుకొని బజార్న పడి ఇవాళ అవి బీభత్స కాండ ఎలా సృష్టిస్తున్నాయో భారత ప్రధాని ప్రవచనంలో మనకు బోధపడి. చదువు, సంఖ్యలు ఇలాంటివి ఆ రోజుల్లో ఎంత ఎక్కువగా లేకపోయినా ప్రతి వాళ్ళకి కాస్తో కూడితో సంస్కారం, పాప భీతి ఉండే. ఈనాడు చదువుకున్న వాళ్ళలోనే విజ్ఞానవంతరమని రొమ్ములు విరుచుకొని తిరిగే వాళ్ళలో మూర్ఖులు ఎక్కువ మంది కనపడతారని సుప్రీంకోర్టు అపీల్ చెయ్యటానికి అగత్యం లేని సత్యం. వర్తమాన కాలంలో సుగుణాల కంటే దుర్గుణానికి ఎక్కువ సాంఘిక వ్యవస్థ పట్టుకొని పీల్చి పిప్పి చేస్తున్నాయని చెప్పి ఆ రోజుల్లో నా వేషభాషల సంగతి కొంత అస్మదీయ ముఖార విందం బుద్ధస్తూ ఉండేదని నలుగురు అనేవారు. అమ్మ నాన్నలు కూడా నన్ను ఆప్యాయంగా ముద్దెట్టుకోవడం నాకు పరవశత్వాన్ని కలిగి. వెనక చిన్న గిరదార జుట్టు, మధ్య పెద్ద ముత్తడముడి, ముందు చూరు లాంటి పాదం, నడుముకు సన్నటి బంగారు మొలత్రాడు, కాళ్లకు వెండి గడియాలు, ముంజేతలకు బంగారు మురుగులు. ఇవి మన భౌతిక స్వరూపానికి సంబంధించిన లక్షణం. నన్ను నా వాలకాన్ని చూసి చిన్నప్పుడు మా నాన్నలాగే ఉన్నానని మురిసిపోయేది మా అమ్మ. అలాంటి రూపంలో ఉన్నాడు సిఎస్ఆర్ చూడండి. దాంతో మొహం చాటంతా అయ్యేది. ఎవరైనా నా జుట్టు వైపు తదేక భావ్యంతో చూస్తే దిష్టి తగులుతుందేమో అని నా తల్లి భయపడి, జ్వరం తగిలి నాకు వెంట్రుకలు ఊడిపోతే ఓరి వేళ్ళ దొంపదగ, వేళ్ళకేం పోయే కాదు, వీళ్ళ కళ్ళు పాడైపోయి దిష్టి పెట్టా. అడ్డమైన వాళ్ళు వాడి మీద మెడికల్ పెట్టి ఇన్ని మిరపకాయలు ఇంత ఉప్పు తీసుకొని నా చుట్టూ 3 తిప్పలు తిప్పి నిప్పులో వేసి మా అమ్మ కూడా ఆ మిరపకాయ ఆ ఉప్పు టప్పమని పేలిపోయిన గాలివాలు మరోవైపు ఉండటంచే నాకు కోరు దగ్గు రాల. దీన్ని ఆసరాగా తీసుకొని చూసావురా అబ్బాయి ఎంత దిష్టి కొట్టిందో అనేది మా
ఆవిడ దృష్టిలో అది అగ్ని పరీక్ష. ఇక్కడ బాపు రమణ, బాపు కార్ట్యూన్ అనేటువంటి దాన్ని సిఎస్ఆర్ మీద రాశారు. ఆంధ్రపత్రికలోనూ ప్రభలోనూ పడ్డాయి. ఏం బాబు, ఏమిటా కథ? బాగున్నావా? రేఖ వంటి కాలం మారిపోనిచ్చి అంటున్నావా? కాదు బ్రదర్, నువ్వే మారిపోచ్చిలేరు. అది కథ వింటున్నావా? ఏదో ఆయన అలా వాగుతాడురా, మనకెందుకు అనుకుంటున్నావా? అటు సూర్యుడిటు పొడిచిన అదేమిటని విస్తుపో, తక్కువని వెలుదిరిగి నీ మస్కరి కాదు తెల్లబో, ఎగిరిపడే కెరటాలను రొమ్ము విరిచి ఎదిరించకు, ఎగిరి గంతేసి మీదకెగసి సోరేది చేయుమా. దిగాలు పడకు, వెడుకు వెడకు, బొడుపు ఉర్జాల బతుకు నడు. జీవనాటక రంగంపై నటరంగంపై తరంగంపై ముత్తరాల పెద్దంతరాలపై, ముత్తరాల అంటే ముక్కు మాబలే ముద్దు బాలుగా మారికే సాగి ఊరికే సాగే సీనియస్ఆర్. ఆయన సిఎస్ఆర్ చైర్మన్ పాండీ బజార్. ఒక్కనొక్క బ్యాంకు కారు ఒక్కనో నొక్కి బ్యూకు కారు. దాని పక్క దాని పేరు ఫిల్మ్ పాండీ బజార్. బాపు గారి బొమ్మ, రమణ గారి వాక్యమము ఇదంతా. మిగతా విషయాలు రేపు.